మరి ఏమంటారమ్మా ఇక్కడ అధికారులు? మరి మీరు అడగలేరా ఎందుకు కూల్చేస్తున్నారు మా ఇండ్లు, మాకేం నోటీస్ చేయలేరు అని చెప్పేసి ఇక్కడ అడగలేరా? ఏమి ఇవ్వలేరు సార్. పొద్దునే తెల్లారే వచ్చి మీడియా వాళ్ళు లేరు, ఎవరు లేరు. తెల్లారే సడన్గా వచ్చి ఇలా కూలగొట్టారు. ఏమీ చెప్పలేరు, ఏమీ తెలియదు కూడా తెలియదు. కొందరు లేచారు, కొందరు లేవలేదు. అలా సడన్ గా వచ్చారు. మరి ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. మా పండుగ పెద్ద వాళ్ళది పండగ. మాకు మేము ఈ పెద్దరామాసకి పెద్దవాళ్ళ పండుగలు చేసుకున్నాం. పండగ లేదు, ఏం లేదు సార్. హైదరాబాద్ వచ్చినప్పుడు కింద పడుకొని బతుకమ్మలు కూడా ఆడాము. మేము బతుకమ్మలు కూడా ఆడాము. పొద్దున్న 6-6:30 నుంచి సాయంత్రం 3-4 వరకు ఇక్కడే రచ్చలు జరిగినాయి. అంటే ఇదంతా కావాలని మీరు కబ్జా చేశారట కదా? ఇక్కడ గుండెలు రౌడీలే ఉన్నారా సార్? మేము ఏమైనా గుండెలాగా రౌడీలాగా కనిపిస్తున్నామా మీకు? ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు వచ్చారు కదా, మీకు కనబడట్లే మేము గుండెలాగా రౌడీలాగా? మేము గుండాలమ్మా, రౌడీలాగా కనిపిస్తున్నామా రంగనాథ్ సార్? మీకు చెప్పండి, మీరేనే చెప్పండి. పొద్దున లేచి కూలి పని చేస్తే సాయంత్రం తింటాం మేము. మరి మేము ఎక్కడ ఉండాలా చెప్పండి మీరే? ఇలా కూల్ చేస్తే వర్షాలు పడుతున్నాయి, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 3-4 రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు. మరి అధికారులు ఎవరు బాధ్యత ఎవరు? ఇలా వస్తారు, కూలగొట్టి హైడ్రా అని కూలగొట్టేసి వెళ్ళిపోతారు. మరి రోడ్డున పడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వర్షం పడుతుంది, వర్షంలో ఎక్కడ ఉండాలా? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా మీరు ఇక్కడ? ఇక్కడ గత 6 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. ఇక మీరే న్యాయం చేయాలా, మీరే న్యాయం చేయాలా. మేము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. మాకి 30 గజాలు ఉందో, మాకు 60 గజాలు ఉందో, అదంతా మాకే కావాలా. మేము ఏ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినా మాకు వద్దు. ఆ ఇంద్రమ్మ ఇల్లు వచ్చినా వద్దు మాకు. మాకు ఉన్నదే మాకు చాలు. దీనికే ఏ ఇబ్బంది పెట్టకుండా మేము ఉంటే మాకు ఇంతే చాలు. అదే కూలి, అదే నాలి చేసుకొని మేము బతుకుతాం అంతే. మీరే చూడండి సార్ ఎలా చేశారు, చూడండి. అటు వెళ్ళండి, అటు వెళ్ళి చూడండి. ఇది పరిస్థితి. మనం ఇక గాలి పోచమ్మ బస్తీ కాడికి వస్తే ఇక్కడ హైడ్రా వచ్చేసి మాత్రం అంటే మార్నింగ్ వాళ్ళు లేవకముందే 5-6 గంటల ప్రాంతంలో పిల్లలు నిద్రపోతుండగా, పెద్దవాళ్ళు కూడా నిద్రపోతుండగా ఆ సమయంలోనే వాళ్ళు వచ్చేసి వీళ్ళకు ఏది కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎక్కడ పడితే ఎక్కడ వాళ్ళు ఏదైతే చిన్న ఇండ్లు అయితే కట్టుకున్నారో, చిన్న 30 గజాలు, 40 గజాలు, 60 గజాలలో ఎవరైతే కట్టుకున్నారో ఆ ఇండ్లన్నీ ఇక్కడ వాళ్ళంజి కూల్చేయడం అనేది అయితే జరిగింది. అప్పుడు మనం చూస్తున్నాం కదా, కూలిపోయిన ఇంట్లోనే అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు మంచం మీదకి వెళ్ళి లేవని పరిస్థితి. అలాంటి వాళ్ళు అక్కడ మనకైతే కనిపిస్తున్నారు, క్లియర్గా కనిపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళపైన కూడా ఇక హైడ్రా అనేది పంజా విసరడం అనేది అయితే జరిగింది. మరి దీని అంతా ఎవరు చేస్తున్నారు? అప్పుడు గతంలో అయితే ఇక్కడ ఎంపీగా ఉన్న ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో రావడం అనేది జరిగింది. వచ్చేసి కూడా ఇక్కడ మీరు దర్జాగా ఉండొచ్చు, మీరు ఈ గుడిసెలు తీయవలసిన అవసరం లేదు, మీరు ఇండ్లు కూడా అధికారం మాది వచ్చిన తర్వాత మీకు ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇండ్లు కట్టిస్తామన్న ఈ రేవంత్ రెడ్డి ఇండ్లు కూల్చేశాడు అని చెప్పేసి కూడా పేదవాళ్ళు చెప్పుకోవడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఏ ఇంటి దగ్గరికి పోయినా కానీ వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి. ఆ పిల్లలు కూల్చేసిన ఇళ్ళల్లో పిల్లలు కూడా ఇక్కడ మనం కనిపిస్తున్నారు కదా, ఏ ఇల్లు అయితే కూల్చేసారో అక్కడనే ఇండ్ల దగ్గరనే ఆ పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఓ అని మొరబెట్టుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. అంటే దిక్కుదోయని పరిస్థితి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షాకాలంలో వాళ్ళను ఎక్కడ పోవాలో అర్థం కాక, ఎవరింటికి పోవాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, మళ్ళీ ఇక్కడ కూల్చేసిన తర్వాతనన్నా మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా వచ్చేసి వాళ్ళ ఏంటి అని చెప్పేసి వాళ్ళ బాగోతులు కూడా తెలుసుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఎవరు పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి అయితే కూల్చేయడం అయితే జరిగింది. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఆ మిల్లు కూలిపోయిన దగ్గరనే ఒక ఆవిడ కూర్చుంది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు శాంతమ్మ సార్. సార్ మాకు అస్సలు పర్మిషన్ ఏం ఇవ్వకుండా, ఏం చెప్పకుండా 4:30కే కట్ చేశారు కరెంట్ కట్ చేసి ఏం చేశారు సార్, 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చి
అమ్మ మీరు కాల్ చేయండి అంతా కూలగొడతాం అంటే ఎందుకు సార్ మాకు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేరు కదా ఎప్పుడు లేనిది అంత అనుకోకుండా అలా సండే మీకు సెల్లులు ఉంటుంది ఎందుకు వచ్చారంటే అమ్మ నువ్వు ఎక్కువ మాట్లాడకు అంత బయట తీస్తావా లేకుంటే కూలగొట్టారా అని అన్నారు సార్. ఇది నీదేనా ప్లాట్? అంతా మాదే సార్, ఇది అంతా ఇట్లా ఇదంతా ఇదే ఎన్ని గజాలమ్మా? 60 సార్, 60 ఎక్కువ కాదు. అయితే అగో గిన్నెలు గిట్లా అవన్నీ అవసరమనంతా అందులోనే పూర్తి చేశారు కానీ మాకు బయట కూడా లాగనియలేదు సార్. అసలు చిన్న చిన్న పిల్లలు మేము ఏం తింటారు ఏంది అని కూడా ఇంత కూడా దయ కలగకుండా అట్లా కూలగొట్టిపోయారు సార్. ఏం చేయాలనే అర్థం అయితే లేదు అసలు. ఇప్పుడు మీడియాలో మాట్లాడాలంటే కూడా మాటలు వస్తలేక మాకు 3 రోజులు ఫుడ్ లేక వాన పడుతుంటే రోడ్డు మీద పడి మళ్ళీ ఎవరు కూడా వచ్చి ఇలా ఫుడ్ అంది వాళ్ళ ఏం చేయాలని వాళ్ళు కూలగొట్టి మంచిగా వెళ్ళిపోయారు. ఈ జనాలు ఏడ ఉంటారని కూడా ఆలోచించలేరు సార్. కరెంటు బిల్లులు ఉన్నాయమ్మా మరి ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు మీరు? ఇప్పుడు కరెంట్ బిల్లు మేము అప్లై చేస్తే వచ్చింది సార్. వచ్చి ఇంకా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ ఇయ్యందే మేము డైరెక్ట్ పెట్టుకుంటామా సార్? వాళ్ళు ఇచ్చింది కాబట్టే కదా. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం సార్. మేము 10 సంవత్సరాల నుంచి రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు పేద ప్రజల మీద ఎందుకు పడ్డారు? దేనికోసం పడ్డారు? మళ్ళీ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అమ్మ మీరంతా పేద ప్రజలే అంతా మేమే చూసుకుంటాము, మీకు చూడకుంటే ఇంకా ఎవరు చూస్తాంలే, అంతా మీరే కట్టుకొని ఉండుండలే అమ్మ నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఓటేసినప్పుడు కూడా మీకు ఏంది ఇంద్రం ఇల్లు ఇస్తాము, మళ్ళీ మీకు ఆడోళ్ళకి 12,000 ఇస్తాము, మీకు అంతా మేమే ఆదుకుంటాము, అన్ని దానికి మేమే చూస్తాం. కరెంట్ కానీ లేకుంటే మన ఏంది నెల కలెక్షన్ కానీ రోడ్ కానీ డైలింగ్ కానీ అంతా మేము ఇస్తామా, మీరు మంచిగా ఉండు నేను ఆదుకుంటాను అని అన్నాడు. ఈ రోజు ఇట్లా ఎందుకు దేనికోసానికి ఇట్లా చేశారు సార్? మాకు అదే న్యాయం కావాలి అంతే. మాకు ఎట్లా కూలగొట్టాడో అట్లా మాకు మాదే మా తలంలోనే ఇప్పుడు మేము ఉన్న దాంట్లోనే మాకు కట్టియాలి. మరి ప్రభుత్వం ఏమన్నా హెచ్చరికలు చేసిందామా ఈ టైంకు మీరు ఇటుకి వెళ్ళిపోవాలి కాల్ చేయాలని? 6 తారీఖు నాడు మళ్ళీ వచ్చి మీరు కాల్ చేసేయని మేము అంతా తీసేస్తామంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయినరని మేము అడిగినాం. పించికి వేస్తామంటే ఇన్ని రోజులు ఎందుకు వేయలేరు, అలా కొత్తగా ఎట్లా వచ్చింది మాకు ఏడ వేస్తారో ఆడ వేసినాకనే మీరు హైడ్రా వచ్చి మళ్ళీ కూల కొడితే అందులోనే చంపేయమని చెప్పినాం సార్. ఇంకా మేము కాల్ చేయము, మేము బయట మేము ఎడబోయి ఉంటాము. ఇదంతా గవర్నమెంట్ భూమి అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ భూమి అనే గవర్నమెంట్ భూమి అనే ఇన్ని రోజులు ఉన్నాం కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంత మేమేం కొనుక్కోలేము సార్. కొనంది మళ్ళీ కొనుక్కున్నాం అని చెప్పేది కూడా అవదాం కాదు, మేము కొనలేము మేము. రైట్. అంటే ఇప్పుడు మరి 6 తారీఖు నాడు కాల్ చేయకపోతే మీ పరిస్థితి ఏంది? అన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నారు, మరి ఏమనుకుంటున్నారు మీరు ఈ బస్సుకి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు మేము ఖాళీ చేయం, ఇక్కడే ఉంటాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అంతా న్యాయం చేసి ఆయననే ఆలోచించాలి. పేద ప్రజలు మేము లేకుంటే రేవంత్ రెడ్డి సార్కి మళ్ళీ గెలిపియాలంటే మా ఓట్లు పోందే, మేము ఓట్లు వేయందే వచ్చిండా, మేము ఓట్లు వేసినామనే వచ్చిండు కదా సార్. మేము ఇప్పుడు ఉన్నోళ్ళతో పోమను, మేము లేనులతో ఎందుకు వస్తుండు, బీదోళ్ళతో ఎందుకు వస్తుండు? అదే ఆ బిల్డింగ్ కూడా అది కూడా కూరలానే కట్టుకున్నారు. మళ్ళీ అది ఎందుకు ఇది చేస్తారు, అది ఎందుకు కూల కొడతలేరు? ఆ కూరలో ఉంది సార్, అది కూడా ఆ బిల్డింగ్ అంతా కూరలోనే ఉంది. ఎకరాలు 12 ఎకరాలు ఉన్నాయి సార్. పెద్ద పెద్ద సార్ వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు. అలాగైతే అధికారం ఉంది, మాకైతే అధికారం లేదా సార్? అట్లా అని ఇప్పుడు మేమేం అడగతలేము సార్. మా ఉన్న కూల కొట్టిన ఇల్లు మాకు కట్టి ఇయ్యాలి అంతే కోరుతున్నాం. ఎక్కువ ఏం కొడతలే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, భవనం చూస్తున్నాం కదా, ఇదే ఈ బస్తి కానుకొని అక్కడ భవనం ఉన్నది. అది కూడా గవర్నమెంట్ ల్యాండే, కానీ అది గూల కొట్టకుండా మాది ఎందుకు గూల కొట్టిరు అని చెప్పేసి కూడా ఈ బస్తీ వాసులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పవలసిన అవసరము ఇక్కడ హైడ్రా కమిషనరు రంగనాథ్కు ఉన్నది. మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన హైడ్రాకు చైర్మన్ అయిన ఈ రేవంత్ రెడ్డికి కూడా ఉన్నది. అంటే ఇక్కడ నువ్వు అధికారంలోకి లేనప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చేసేమో ఇక్కడ ఈ పేద ప్రజలకు అందరికీ ఇండ్లు ఇస్తా అని చెప్పేసి మీరు దర్జాగా ఉండొచ్చు, మీ ఇండ్లు మీరు కట్టుకోవచ్చు అంటే వాళ్ళు కూలీని అలా చేసి ఏదో మామూలు ఇటుకలతో ఇండ్లు కట్టుకొని ఉంటే ఆ ఇటుకలన్నీ గూలగొట్టి వాళ్ళ గిన్నె ముంతలు, వాళ్ళ బాసన్లను, వాళ్ళు కట్టుకునే బట్టలు ఇవన్నింటినీ కూల్చేయడం అనేది అయితే అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసి వాళ్ళకు ఏది చెప్పకుండా వచ్చేసి వాళ్ళ అన్నీ ధ్వంసం చేయడం అనేది అయితే జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే ఇదా ఇక్కడ ఉండేదంతా సాదా సీదా పేదవాళ్ళు, అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు మాత్రము ఇక్కడ ఉంటున్నారు. అలాంటి వాళ్ళ మీద కావాలనే ఇక్కడ అంటే హైదరాబాద్లో కూడా ఉండనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే ఈ ప్రభుత్వం లక్ష్యమా? ప్రజాపాలన అన్నారు, ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు. అంటే ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఈ విధంగా అంటే ఉన్న ఇండ్లను గుంజుకుంటారా ఇంద్రమ్మ పాలనలా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అనేది
అయితే జరుగుతుంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ హైడ్రా 6 తారీఖు నాడు వచ్చేసి హైడ్రా అధికారి చెప్పారు 6 తారీఖు నాడు కల్లా ఈ బస్సే ఖాళీ చేయవలసి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గాలిపోచమ్మ బస్తీని ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పిర్రు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ 6 తారీఖు కాదు, ఇటువంటి ఎన్ని తారీఖులు వచ్చినా కానీ సావనైనా వస్తాం కానీ ఇక్కడికి వెళ్ళి మాత్రము వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పేసి బస్తీకి సంబంధించిన పబ్లిక్ మాత్రం చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, దాదాపుగా అంటే ఈ బస్తీలో దాదాపుగా 200కు పైగా ఇండ్లు మాత్రం ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఇప్పటి నుంచి కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ ఇక్కడ రాయి రప్ప అన్ని వంపులు అన్ని తీసేసి కూడా మేము చిన్న ఇండ్లు కట్టుకున్నాము. మరి అక్కడ అంత పెద్ద భవనం ఉన్నది, ఆ భవనాన్ని ఎందుకు కూల్చేయడం లేదు, ఆ రౌతులలో ఉన్న భవనాన్ని అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడగడం అనేది అయితే జరుగుతున్నది. అంటే ఇక్కడ ఒక్కొక్క అంటే కూలీ నాలి చేసి అంటే ఇండ్లలో పని చేసి పాసి పని చేసి మళ్ళీ అడ్డల మీద కూలి చేసి ఆటోలు నడుపుకొని రకరకాల పనులు చేసుకుంటూ మా పిల్లలను కచ్చరా ఏరుకొని అంటే రకరకాల పనులు చేసుకుంటూ మా పిల్లలను మేము బతికించుకుంటున్నాము. మా పిల్లలకు మేము నీడ చేస్తే ఇది గత ప్రభుత్వం లేనిది. మాకు చూడండి ఇక్కడ కరెంట్ పోల్స్ కూడా వచ్చినాయి. అంటే గత ప్రభుత్వం మాకు ఇట్లా పేదవాళ్ళకు అని చెప్పేసి పోల్స్ ఇస్తే ఈ ప్రభుత్వం మాత్రం మీ కరెంటు బిల్లు కడతలేరు అని చెప్పేసి కరెంటు బిల్లులు ఉన్నప్పటికి కూడా మీరు ఇది పనిచేయరు, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అంటే ఇది 1000 కోట్ల విలువ చేసే ఈ భూమి కాబట్టి మా మీద కన్నేసిరు అని చెప్పేసి బస్తీవాసులు అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి అంటే 1000 డబ్బులు వస్తాయి, ఇక్కడ నుంచి 1000 కోట్లల్లో విలువ చేసే ఈ ల్యాండ్ కాబట్టి ఈ డబ్బులన్నీ వాళ్ళ ఖాతాలకు వేసుకోవడానికి ఇక్కడ అధికారులు చేస్తున్న పన్నాగము అని చెప్పేసి కూడా వాళ్ళకు మాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ రాజకీయం అంతా మా మీద చేయవలసిన అవసరం ఏముంది, పేదవాళ్ళ మీద ఉన్న వాళ్ళ మీద హైడ్రా అనేది ఉన్న వాళ్ళ మీద చేయకుండా ఓన్లీ కేవలం ఎక్కడైతే పేదవాళ్ళ బస్తీలు ఉన్నాయో పేదవాళ్ళ ఇండ్లు ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చేస్తుంది. కానీ అంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ను మాత్రం టచ్ చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ పేదవాళ్ళు అంటే 30, 40, 60 గజాలలో ఇల్లు కట్టుకుంటే వీళ్ళని కూల్చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కరెక్టే ఇది కావచ్చు, వాళ్ళకి పట్టలు లేకుండొచ్చు, కానీ కరెంటు బిల్లులు అయితే కడుతున్నారు కదా. ఇదే మీరు ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు, ఇంద్రమ్మ ఇండ్లు కట్టించినప్పుడు ఈ ఇంద్రమ్మ ఇండ్లల్లో వీళ్ళని ఇదే ఇండ్లకు వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఇంద్రమ్మ ఇల్లు కట్టించి ఉంచచ్చు కదా అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మాకే తప్పైపోయింది. అంటే రేవంత్ రెడ్డి అంటే ప్రజల మనిషి అనుకున్నాం కానీ ప్రజలను వీక్షించే మనిషి, ప్రజలను ఇబ్బంది పెట్టే మనిషి అనుకోలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా. ఇక్కడ అంతా పేదవాళ్ళే ఉంటున్నారు. ఇక్కడ అంటే బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు మాత్రమే ఉండే ఈ బస్తీని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు ఇంత మేము ఎంత చక్కగా ఈ బండలాన్ని తీసేసి మట్టి రోడ్లలో మేము రోడ్లు వేసుకున్నాము, కరెంట్ పోల్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని నల్ల వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కరెంటు బిల్లు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కాకుండా మేము హైకోర్టుకు పోయాను కానీ కేసు వేస్తాము అని చెప్పేసి కూడా ఈ బస్సుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇది మేము తప్పకుండా ఇక్కడ నుంచి మేము ఎంతవరకైనా మేము సావనైనా వస్తాం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఈ భూమి ఇచ్చేది లేదు, ఇటుకెళ్ళి ఖాళీ చేసేది లేదు ఈ బస్తీని అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుందని కూడా చూడవచ్చు. అంటే ఇట్లా చాలామందిని అంటే వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండానే వాళ్ళు కూల్చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.